దేవా, మోక్షికి ఈ మధ్య అస్సలు డిసిప్లిన్ ఉండట్లేదు. హాస్టల్లో జాయిన్ చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. నువ్వేమంటావు? దొరికేవరా మా అన్న కూడా కరెక్ట్ వదనా. హాస్టల్ అయితే మార్నింగ్ 5కి లేపి రన్నింగ్ అని స్టడీ అవర్స్ అని అన్ని ఉంటాయి. దెబ్బకి దారిలోకి వచ్చేస్తాడు. హాస్టలా? అవునా, హాస్టల్లో టీవీ ఉండదు, మొబైల్ ఉండదు, ఫుల్ స్టడీసే. సరే అమ్మా, నేను హాస్టల్ వెళ్ళడానికి రెడీ. గుడ్ బాయ్. కానీ నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటన్నా చెప్పు. నేను హాస్టల్కి వెళ్ళే ముందు దేవాబాబీ సీక్రెట్లు అన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి సీక్రెట్సా? అమ్మ వీడేదో ప్లాన్ చేసినట్టున్నాడు. రే మోక్షి నువ్వు ఆగునా అన్న. దేవా నువ్వు ఆగు. మోక్షి నువ్వు చెప్పు నాన్న. ఆఫీస్ కని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తో సినిమా, నువ్వు పొడికిపోయిన తర్వాత మిడ్ నైట్ బిర్యానీ ఆర్డర్, మేడపైకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ సిగరెట్. దేవా, బిర్యానీలు, సినిమాలు, సిగరెట్లు. వావ్ దేవా వావ్. వదినా ఆడి మాటలు నమ్మకు వదినా. లేదమ్మా, నేను హాస్టల్కి వెళ్ళే ముందు నా మనసులో ఉన్న భారం అంతా తగ్గించుకుంటేనే కదా నేను హాస్టల్ ఫ్రీగా వెళ్ళగలను. అందుకే బాబాయ్ సీక్రెట్లు అన్నీ చెప్పేశాను. దేవా, డిసిప్లిన్ లో పెట్టాల్సింది మోక్షం కాదు నిన్ను. అసలు హాస్టల్లో జాయిన్ చేయాల్సింది కూడా నిన్నే. ఏంటో ఈ కాలం కుర్రోళ్ళు ఇలా పాడైపోతున్నారు. ఛే! వదినా వదినా. రే మోక్షి నిన్ను. దేవా, మోక్షి ల్యాప్టాప్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటాడంట, కొంచెం నేర్పిస్తావా? సరే వదినా, ఈ జనరేషన్ లో ల్యాప్టాప్ యూజ్ అనేది మస్ట్ అండ్ షుడ్. నువ్వు రారా నేర్పిస్తానా. బాబాయ్ మమ్మీ అలాగంటది కానీ ఈ ల్యాప్టాప్లోనే గేమ్స్ ఉంటాయంట కదా, అవి ఆడదాం బాబాయ్ ప్లీజ్ బాబాయ్. రే ఎక్స్ట్రాలు చేయకు, నేను చెప్పింది నేర్చుకో. సరే బాబాయ్. దేవా, ఇప్పటి వరకు మోక్షికి ఏం నేర్పించావు? రే చెప్పరా. అమ్మా, బాబాయ్ గూగుల్ అలా యూజ్ చేసి నేర్పించడమ్మా, తర్వాత సెర్చ్ చేయాలని యూజ్ చేయాలి కూడా నేర్పించడమ్మా. ఓ సూపర్. రే సెర్చ్ ఎలా చేయాలో నేను ఎప్పుడు చెప్పాను నీకు? అమ్మా, బాబాయ్ రీసెంట్ గా ఏం సెర్చ్ చేసో చెప్తాను విను. గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వడానికి చీప్ గిఫ్ట్ ఐడియాస్. దేవా, గర్ల్ ఫ్రెండా? బంగారం డెవలపర్సేనా? అంటే వదినా ప్రతి వారం గిఫ్ట్స్ అడుగుతుంది వదినా, అందుకే గూగుల్ హెల్ప్ తీసుకుందామని. ఇంకా ఉన్నాయి చెప్తాను ఉండమ్మా. నైట్ పబ్కి వెళ్ళడానికి వదినకి ఏం రీజన్ చెప్పాలి, స్మోక్ స్మెల్ రాకుండా ఎలా కవర్ చేయాలి. దేవా, ఇంతసేపు ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేస్తున్నట్టు బిజీగా ఉంటే నువ్వేదో పని చేస్తున్నావు అనుకున్నాను. నువ్వు చేసే ఏదో పనులు ఇవ్వా? శ్రీదేవా, నువ్వు ఇలాంటోడు అనుకోలేదు అసలు. రే మోక్షి, ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావరా. దేవా, మోక్షి మ్యాథ్స్ లో చాలా వీక్, కొంచెం వాడికి హెల్ప్ చేస్తావా? వదినా మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ వదినా. స్కూల్ డేస్ లో మ్యాథ్స్ లో నేను టాపర్ తెలుసా. ఓ, నువ్వు స్కూల్లో టాపర్ వా? చెప్తాను. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే దేవా. చెప్పురా మోక్షి, ఏం హెల్ప్ చేయమంటావు? బాబాయ్ టీచర్ లాజిక్ కోసం తెచ్చారు బాబాయ్, అవి చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి బాబాయ్. డోంట్ వరీరా, ఈ బాబాయ్ ఉన్నాడు కదా, అడుగు చెప్తా. ఒక హాస్టల్లోని 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 5 eggs ఉన్నాయి. ఈక్వల్ గా పంచితే వాళ్ళు ఎన్ని తింటారు? ఇది కూడా క్వశ్చనారా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్ తినేస్తే అయిపోద్ది కదా. లేదు బాబాయ్, ఇంకా 2 మిగులుతాయి. అదేంట్రా, 5 మెంబర్స్ ఈక్వల్ గా ఒక్కొక్కటి తినేస్తే 5 అయిపోతాయిగా. ఆ 5 మెంబర్స్ లోని 2 నాన్ వెజ్ తినరంట బాబాయ్, అందుకే 2 మిగులుతాయి. ఇదేం క్వశ్చన్? ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది బాబాయ్. ఏంటది? ఒక షిప్ లోని 10 మెంబర్స్ ఉంటారు, దాంట్లో 4 మెంబర్స్ పడిపోతారు, ఇంకా ఒడ్డుగా ఎంతమంది వస్తారు? మిగిలిన 4 షిప్ మీద వచ్చేస్తే 6 కదా వస్తారు. కాదు బాబాయ్, 10 మెంబర్స్ వస్తారు. ఇది ఎలాగా? మిగతా 4 స్విమ్మింగ్ వచ్చు. రే నీ క్వశ్చన్లకు దండవరా బాబు, వీటికి ఆన్సర్ ఇవ్వడం నా వల్ల కాదు. అమ్మా, బాబాయ్ నాకు మ్యాథ్స్ లో హెల్ప్ చేయడం అంటమ్మా. ఏంటి దేవా, మ్యాథ్స్ లో టాపర్ నన్ను? చిన్న పిల్లాడి సబ్జెక్ట్ కూడా చెప్పలేకపోతున్నావా? అయితే నీకు గొప్పలు తప్ప లెక్కలు రావన్నమాట. వేస్ట్ దేవా నువ్వు. వదినా బాబాయ్ నీకు విషయం చెప్పనా, ఇవి మా టీచర్ ఇచ్చిన క్వశ్చన్స్ కాదు, నేను ఓన్ గా తయారు చేసిన క్వశ్చన్స్. రే మళ్ళీ అదవం చేసావు కదరా. ఏదో కొత్తగా అయినట్టు ఫీల్ అవుతావు బెట్ బాబాయ్, నీకు ఇప్పుడు అలవాటు కదా. రే నిన్ను. అబ్బా, ఇన్ని రోజుల తర్వాత నాకు నచ్చిన డ్రెస్ రీస్టాక్ అయ్యింది.
వెంటనే కార్ట్లో యాడ్ చేసేయాలి. ఈ సారీ బాగుంది. డ్రెస్ సారీ కార్ట్లో యాడ్ చేసేసాను. కొనేద్దాం. వస్తున్నానండి. బాబే నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ఆర్డర్ పెట్టవా? ఏంటి ఐస్ క్రీమా? ఇంకేమొద్దా? మొఖం చూడు, మొఖం కోర్టు అప్పడం అయిపోద్ది ఎలా? ఐస్ క్రీమ్ పడితే అప్పడం అయిపోద్దంటవా? ఇప్పుడు ఎవరికి అప్పడం అవుతుందో నేను చూపిస్తాను చూడు. బాబే అమ్మ వస్తే ఫోన్ ఇచ్చావా? నేను వాషింగ్ వెళ్తాను. సరే. నా ఫోన్ ఏది? దేవా, నా ఫోన్ ఏమన్నా చూసావా? ఇదిగో వదినా. నైకీ షూస్, అడిడాస్ టీ షర్ట్, ఫాస్ట్ ట్రాక్ వాచా? ఏంటి దేవా ఇది? నాకేం తెలుసు వదినా? అదేంటి బాబాయ్, మమ్మీ ఫోన్ తమ్మని నువ్వే కదా చెప్పు. నీకు తెచ్చినోడిని ఆర్డర్ పెట్టుకుంటా అన్నావు కదా. ఏంటి దేవా ఇది? చదువుకున్నావు కదా, మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. యాడ్ చేసే ముందు నాకు చెప్పాలి కదా దేవా. యూజ్లెస్ ఫెలో. అప్పడం బాగుందా బాబాయ్? కొడుకిరికించడం, తల్లొచ్చి తిట్టడం. ఇంకా ఇంకా గట్టిగా గట్టిగా. మోక్షి లేమ్మా. అమ్మ చాలా టైర్డ్గా ఉందమ్మా, ఒకసారి పడుకుంటానమ్మా. సరే బాబాయ్, ఇవాళ నేను స్కూల్ బంక్ కొడదాం అనుకుంటున్నాను. నన్ను ఇవాళ సినిమాలు తీసుకెళ్తావా? రే వేషాలా? సినిమా లేదు ఏం లేదు, మూసుకొని రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళు. దేవా. వదినా చెప్పు వదినా. దేవా, కొంచెం షాప్కి వెళ్ళి సామాన్లు తీసుకురావా, అలాగే ½ కేజీ చికెన్ కూడా. వదినా నాకు కొంచెం వర్క్ ఉంది, మోక్షి గారిని పంపించు. వాడికి కొంచెం నీరసంగా ఉందని పడుకున్నాడు దేవా, ఇంకా లేవలేదు. నువ్వు తెచ్చావా ఒక్కసారికి? సరే వదినా, నేను వెళ్తాను. ఏరా రోజు నాకు టార్చర్ చూపిస్తావు, ఇప్పుడు స్కూల్ మానేయడం కోసం పడుకున్న ట్రాక్ చేస్తావా? మోక్షి లేగు. బా ఏంటి? స్కూల్ టైం అవుతుందని చెప్పనా? లేగు. నన్ను సినిమా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను కదా, అందుకే నేను స్కూల్కి వెళ్ళను, పడుకుంటాను. వెళ్ళా నీకు ఇలా కాదు చెప్తాను. ఏమైంది మోక్షి? అమ్మా బాబాయ్ నా మొహం మీద నీళ్ళు కొట్టాడమ్మా. షాప్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే నాకు చెప్పాలి దేవా, అంతేగాని చిన్నపిల్లల మొహం మీద ఇలా నీళ్ళు కొడతావా? అది కాదు వదినా, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళకుండా బంక్ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు, అందుకే ఎలా లేపాను. నీకేమైనా బుర్రపాడైపోయింది ఏంటి దేవా? ఇవాళ సండే వాడెందుకు స్కూల్కి వెళ్తాడు? ఏ రోజు ఏంటో తెలియదు కానీ ఊర్ల నుంచి వచ్చేస్తాడు. ఎలాగిచ్చదు బాబాయ్? వృషభ రాశి వారు ఈ రోజున జాగ్రత్తగా ఉండండి, లేకుంటే చాలా ఇబ్బందులు పడతారు. దేవా, ముఖ్యం చూసావా? ఈ వయసులో కార్టూన్ ఛానల్స్ చూడకుండా రాశి ఫలాలు చూస్తున్నాడు. అవన్నీ నమ్మకూడదు వదినా, టైం వేస్ట్. లేదు దేవా, అప్పుడప్పుడు నమ్మాలి, నిజాలు అవుతాయి కూడా. అవును బాబాయ్, నేను నీ రాశి ఫలమే చూస్తున్నాను. ఇవాళ నువ్వు దగ్గర వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడతావంట. నువ్వు కూడా ఏంట్రా నాన్ సెన్స్. హలో ఎవరు? హలో స్వామీజీ, నాకు లవ్ బ్రేకప్ అయింది. ఇప్పుడు నా లవర్ ఎవరితో తిరుగుతుందో కొంచెం చెప్పగలరా? స్వామీజీయా? సారీ అండి, రాంగ్ నెంబర్. హలో ఎవరు? స్వామీజీ గారు, పక్కింటి ఆంటీ నన్ను రోజు చూస్తుంది. వాళ్ళ ఆయన ఏ టైంకి ఉన్నాడో చెప్తే నేను నిన్ను కలుస్తా. చెప్తా వాళ్ళ ఇంటికి వెళ్ళి కాప్ కాస్ట్ చెప్తా. ఫోన్ పెట్టే. స్వామీజీ అండి, స్వామీజీ. ఈసారప్పుడు. హలో స్వామీజీ, అందరూ నన్ను పెళ్లి కాని ప్రసాద్ అంటున్నారు. నాకు అసలు పెళ్లి అవుతుందో లేదో చెప్తారా? నువ్వు ఇలా మాట్లాడితే నీకు ఈ జన్మలో పెళ్ళవదు. నువ్వు ముందు ఫోన్ కట్ చేయరా. నీ అమ్మ తెల్లరి నుంచి ఎవడెవడో ఫోన్ చేసి స్వామీజీ అని పొడి తినేస్తున్నాడు. అసలు నంబర్ అందరికి ఎలా అవుతుంది? ఎందుకు నవ్వుతున్నావు? అంటే పొద్దున్న టీవీ వాళ్ళు చెప్పారు కదా బాబాయ్,
దగ్గరతో జాగ్రత్తగా ఉండమని. అంటే మరి నాతో కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. రే ఏం చేసావురా? ఫ్రీగా జాతకం చెప్పబడినా? రే ఏంటో నువ్వు చేసింది? మంచి పని. నేను చెప్పాను కదా దేవా, కొన్నిసార్లు రాశి ఫలాలు నిజమవుతాయని. రాజు ఫలాలు కాదు, మీ ఇద్దరు కలిపి. ఏంటి దేవా కిచెన్ లో ఏం చేస్తున్నావు? నీకోసం స్పెషల్ గా పాయసం చేద్దాం అనుకుంటున్నాను వదినా. అబ్బో, నీకు పాయసం చేయడం కూడా వచ్చేంటి? వచ్చా? నేను చేసిన పాయసం కానీ నువ్వు ఒక స్పూన్ తింటే. తింటే డైరెక్ట్ గా హాస్పిటల్ కేనా? కాదు వదినా, మళ్ళీ మళ్ళీ నన్నే చేయమంటావు. అంత సీన్ ఉందేంటి? సరే అయితే త్వరగా చేసి తీసుకొచ్చి తినేద్దాం. ఓకే. బాబే ఏంట్రా? గేమింగ్ సెట్ ఆఫర్లో ఉంది బాబే, కొద్దిగా ఆర్డర్ చేయవా? నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉంది, కొంచెం మీ బాబు నాడు డబ్బులు వేయించవా? నాతో రోజు ఆడుకుంటాను చాలదా? గేమింగ్ సెట్ కావాలండి, గేమింగ్ సెట్. ఎలా? బాబే మమ్మీ నేను పిలుస్తుంది బాబే. అవునా? సరే. గేమింగ్ సెట్ ఆర్డర్ పెట్టమంటే అట్టవా? ఇప్పుడు నీకుందో చూడు. వదినా పిలిచావంట? నేనేం పిల్లదే. ఇంతకీ పాయసం రెడీ అయిందా? 2 minutes వదినా, రెడీ అయిపోయింది. అమ్మ పిలిచిందన్నా పెళ్ళదంట. ఏమో బాబే నాకు తెలీదు. వదినా తేడా. థ్యాంక్ యూ దేవా. దేవా దయచేసి ఇంకెప్పుడు కిచెన్ లోకి వెళ్ళకే. ఎందుకు వదినా, అంత నచ్చిందా? మళ్ళీ అలవాటు అయిపోతే నేను చేయనని భయమా? ఒక్కసారి నువ్వే తింటే ఎందుకు అలా అన్నానో అర్థమవుతుంది. ఎంత వరస్ట్ ఉందేంటి? ఇప్పుడు అర్థమైందా ఎందుకు కిచెన్ లోకి వెళ్ళొద్దన్నాను? అయినా సర్ఫెక్సల్ స్మెల్ వస్తుంది ఏంటి దేవా? నీకు చేయడం రాకపోతే చేయొద్దు, కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మాత్రం నా మీద ప్రయోగించుకు. మొత్తం నోరంతా పాడైపోయింది. రే ఇది నీ పనే కదా, దీన్ని నీకే తినిపిస్తా ఉండరా. హోంవర్క్ ఫినిష్ చేస్తావా? అమ్మమ్మ నా చాక్లెట్ ఇస్తాను ఆగమ్మా. అయ్యో, ఇందులో ఓన్లీ కవరే ఉంది, చాక్లెట్ లేదేంటి? అమ్మమ్మ నా చాక్లెట్. నువ్వు ఆగరా ఒక నిమిషం. దేవా ఫ్రిడ్జ్ లో మోక్ష కోసం చాక్లెట్ పెట్టాను, నువ్వేమైనా తిన్నావా? అయ్యో వదినా, అది మోక్షి గడదా, వాడిదని తెలియక తినేసాను వదినా. అలా అడగకుండా ఎలా తినేస్తావు దేవా? సారీ వదినా. రే మోక్షి, స్నానం చేసి వచ్చాక చిన్న జూమ్ మీట్కి అటెండ్ అవ్వాలి. అది అయ్యాక నేను షాప్కి తీసుకెళ్లి చాక్లెట్ కొంటా, సరేనా? బాబాయ్ తెస్తా అన్నాడు కదా, నువ్వు ఇంకేం కంగారు పడకు, ఓకేనా? రే నీ చాక్లెట్ నేను కావాలని తినేసాను రా. ఏం చేయమంటావు? చాక్లెట్ ని చూసి కంట్రోల్ చేసుకోలేకపోయా. ఏంటి దేవా మరీ ఇంత విచిత్రంగా ఉంది నీ హెయిర్ స్టైల్? ఇలా ఉంటేనే తప్ప మీటింగ్ లో అటెండ్ అవనివ్వనన్నారా? హెయిర్ స్టైలా బానే ఉంది కదా వదినా. ఒక్కసారి చూసుకో. ఇదేంటి ఎలాగైపోయింది వదినా? ఏదో జరిగింది వదినా. చాలా ఫన్నీగా ఉన్నావు దేవా. నీతో మాట్లాడుకుంటుంటే నా పని అయిపోద్ది. ముందు హెయిర్ స్టైల్ సంగతి ఏంటో చూడు. రే ఇది నీ పనే కదా. మరి నువ్వు నా చాక్లెట్ కావాలంటున్నావు కదా బాబే, అందుకే నేను కూడా కావాలని నేను షాంపూలో ఫెవిక్విక్ వేసా. డబ్బా తెలుసు కదా. నిన్ను దేవా నా ఫేవరెట్ సీరియల్ వచ్చే టైం అయింది, ఒకసారి రిమోట్ ఇస్తావా? వదినా వదినా ప్లీజ్ వదినా, మ్యాచ్ క్లైమాక్స్ స్టేజ్ లో ఉంది, ఒక 10 minutes ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే దేవా. బాబాయ్ నేను కార్టూన్ చూసుకుని రిమోట్ ఇవ్వా? అరే ఇప్పుడు కాదు, ఒక 20 minutes తర్వాత రా వెళ్ళు. బాబాయ్ నువ్వు ఎప్పుడు అలాగుంటావు, నాకు ఎప్పుడు ఇవ్వవు నువ్వు. రే ఇస్తానా, నువ్వు వెళ్ళు. Much later. అమ్మా నాకు అర్జెంట్గా కార్టూన్ చాలు ఎట్టమ్మా. రే ఇప్పుడే రిమోట్ తీసుకున్నాను, నన్ను విసిగించుకున్నా, నువ్వు వెళ్ళిపో. రే అమ్మ రోజంతా చాలా కష్టపడుతుందిరా, కాసేపు టీవీ చూస్తే రిలాక్స్ అవ్వ. నువ్వు ఎందుకలా ఇబ్బంది పడుతున్నావు?
1 hour later. బాబే బాబే నీ బ్యాగ్ మీద బొద్దునే ఉంది బాబే. ఎక్కడ్రా? అలా అడిసే బాబే అడిసే. తెలిపినా ఇదేంటి మళ్ళీ క్రికెట్ ఛానల్ ఎవరు పెట్టారు? దేవా దేవా ఏమైంది వదినా? ఏంటి దేవా క్రికెట్ ఛానల్ పెట్టావు? నేను సీరియల్ చూస్తానని తెలుసు కదా నీకు. వదినా ఇందాక నీకు రిమోట్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ రిమోటే ముట్టుకోలేదు వదినా. అమ్మా నేను చూసానమ్మా, నువ్వు వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు బాబాయ్ ఛానల్ మార్చేసి బ్యాటరీలు తీసి తన జోబులో వేసుకున్నాడమ్మా. ఏంటి దేవా ఇది? నువ్వు ఇంత కన్నింగ్ పిల్లం అనుకోలేదు నేను అసలు. వదినా నేనేం చేయలేదు వదినా, వాడే ఏదో చేసి ఉంటాడు. నీ చేతిలో ప్రూఫ్స్ అంత క్లారిటీగా కనిపిస్తున్న తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటాను దేవా? నేను సీరియల్ చూడకూడదని కదా నువ్వు ఇలా చేసావు. శ్రీదేవా నిన్ను ఓక్షి, నా డ్రెస్ ఎలా ఉంది? బాగుందమ్మా. థ్యాంక్ యూ. అలాగే కొన్ని పిక్స్ కూడా తీస్తానమ్మా. దా అమ్మా నీ డ్రెస్ ఎలాగుందో బాబాయ్ని కూడా అడుగుదాం రా అమ్మా. సరే నడు. అవునరా, అది కూడా నిజమే. దేవా నా కొత్త డ్రెస్ ఎలా ఉంది? వావ్ చాలా బాగుంది వదినా. థ్యాంక్ యూ దేవా. బాగోకపోయినా బాగుందని చెప్పాల్సి వస్తుంది. ఏంటో హ, ఏం లేదురా, మా వదిన డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంది. అస్సలు బాగలేదు కానీ అలా మొహం మీద ఏం చెప్పేస్తాం, అందుకే బాగుందని చెప్పాను. మురిసిపోయి వెళ్ళిపోతుంది. బాబాయ్ నిన్ను ఇరిగించడానికి నువ్వే మంచి ఐడియా ఇచ్చావు బాబాయ్. అమ్మా బాబాయ్ నీ గురించి ఏం చెప్పాడో విను. ఏం లేదురా, మా వదిన డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంది. అస్సలు బాగలేదు కానీ బాగుందని చెప్పాను. మురిసిపోయి వెళ్ళిపోతుంది. వదినా టీ పెట్టేసావా? పెట్టాను దేవా, ఇస్తానుండు. ఓకే వదినా. దేవా టీ తీసుకో. థ్యాంక్స్ వదినా. వదినా టీ అంటే వదినా ఎంత ఘాటుగా ఉంది. అయ్యో దేవా అలా బాగాలేదని మొహమే చెప్పకూడదు, నీకు తెలీదా? ఏంటి మాట ఎక్కడో విన్నట్టుంది. అంటే ఇందాక నా డ్రెస్ ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది వదినా అని చెప్పావు కదా, ఆ ఆనందంలో టీలో పంచదార వేపే కారం వేసేసాను దేవా. ఏమనుకోకే. డ్రెస్ ఎలాగుంది అని అడిగితే బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి, అంతేగాని నేను బాధపడతానే నాతోనే అబద్ధం చెప్తావా? నా దగ్గర అబద్ధాలు ఆడితే నా రియాక్షన్ ఇలాగే ఉంటది. ఇంకొకసారి అబద్ధాలు ఆడుకో. రే నాకు ఇప్పుడు అర్థమైందిరా, నీకు వచ్చిన ఈ రాక్షస బుద్ధులన్నీ మీ అమ్మనే అని.